తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ కార్యక్రమానికి స్వాగతం, శుభ స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని మహత్యాన్ని, వైభవాన్ని, తత్వాన్ని కీర్తిస్తూ వేలాది సంకీర్తనలను రచించి స్వామివారికి సమర్పించిన భక్తాగ్రేసరుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆయన సంకీర్తనలను 6 యువ గాయనీ గాయకులు ఆలపించే అపూర్వమైన కార్యక్రమమే అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసిద్ధి చెందిన గాయనీమణి శ్రీమతి ఎస్పి శైలజ గారికి సాదర స్వాగతం. ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన వారు డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య గారు. అన్నమయ్య సాహిత్యంపై పరిశోధన చేసి ఎన్నో గ్రంథాలను మనకందించిన మహామహోపాధ్యాయ వాచస్పతి శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారికి అదివో అల్లదివో వేదిక స్వాగతం పలుకుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గాయనీ గాయకులందరికీ, సంగీత సహకారం అందించబోతున్న మా వాయిద్య బృందం అందరికీ పేరు పేరున స్వాగతం. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ ఈనాటి కార్యక్రమంలో నారాయణ నీ దాసుల నడకలివి అంటూ మేఘనా నాయుడు ఆలపించబోతున్నారు. అన్నమయ్య పాడిన ప్రతి పాట తేనెల తీపి మూట. శ్రీ వెంకటేశ్వరుని సేవిస్తూ పాడినందువలనే ఆయన రచించిన ప్రతి పదం ఒక కమనీయ కావ్యంగా నేటికి విరాజిల్లుతోంది. నీలవర్ణుని కథలను కడు రమణీయంగా వర్ణించిన ఈ చక్కని సంకీర్తనను ఇప్పుడు మనం విని ఆస్వాదిద్దాం. నారాయణ 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 నీ దాసుల నడకలివి నారాయణ నీ దాసుల నడకలివి ధారుణి నీదే పరై తగులగవలెను నారాయణ నీ దాసుల నడకలివి ధారుణి నీదే పరై తగులగవలెను నారాయణ ఆతుమలో హరి మీది ఆందోళనమేవలే చేతికిలోగా గుంటేను చింతించవలెను ఆతుమలో హరి మీది ఆందోళనమేవలే చేతికిలోగా గుంటేను చింతించవలెను ఆతని చూచేందుకు
నారాయణ నీ దాసుల నడకలివి అంటూ అన్నమయ్య అందించిన ఆధ్యాత్మ కీర్తనను ఎంతో చక్కగా ఆలపించావు మేఘన. ధన్యవాదాలు. నీవు పాడిన ఈ సంకీర్తన గురించి శైలజ గారు ఏమంటారో తెలుసుకుందాం. మేఘన, నమస్కారం అమ్మా. నమస్తే. చాలా చక్కగా పాడావు. ధన్యవాదాలు. క్లిష్టతరమైన ఒక కీర్తనని శ్రీనిధి గారు మనకి అందించారు. ఆ కీర్తనని నువ్వు ఎక్కడా కూడా ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా గానం చేశావు. అందులో తోడి రాగం అంటే ఎంత కష్టతరమైన రాగమో తెలుసు కదా. అందులో ఏ గమకం కూడా వదలకుండా ప్రతి ఒక్కటి, అలాగే అక్షరాలు కూడా బాగా అర్థమయ్యేటట్టుగా చక్కగా పాడావు. చాలా బాగుంది. నీ గొంతు కూడా చాలా చక్కగా ఉందమ్మా. శుభం శుభం. ధన్యవాదాలు. సముద్రాల లక్ష్మణయ్య గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మీ అభిప్రాయం తెలియజేస్తారా? విష్ణు సహస్రనామంలో నారాయణ నామం యొక్క ప్రత్యేకతను విశేషించి అద్భుతంగా చెప్పాడు. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి. బాధల్లో ఉండేవాళ్ళు, చిక్కుల్లో పడినటువంటి వాళ్ళు, సౌఖ్యం ఏమాత్రము లేనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ నారాయణ అనేటువంటి నామంతో ఆ భగవంతుణ్ణి స్మరిస్తే, ఉచ్చరిస్తే వాళ్ళు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆ బాధలనంతా తొలగించుకుంటారు అని చెప్పారు. అట్లాగే ఈ నారాయణ నామాన్ని ఉచ్చరించే అజామినుడు మొదలైనటువంటి వాళ్ళు తమ యొక్క చిక్కులను తొలగించుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రులైనటువంటి విషయము మనం పురాణాల్లో వింటూ ఉన్నాం. అటువంటి నారాయణుని యొక్క దాసులు ఉన్నారే, వాళ్లే భగవద్దాసులు. దాస్యం కూడా భక్తిలో ఒక మార్గమే. కానీ నారాయణ దాసుల్ని ప్రత్యేకంగా పేర్కొంటున్నాడు ఇక్కడ. ఒక్కొక్క సందర్భంలో భగవంతుని కంటే భగవద్దాసులకే ప్రాముఖ్యం ఎక్కువ అని కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక భగవద్దాసులు ఉన్నారే, వాళ్ళ యొక్క నడకలు, వాళ్ళ యొక్క ప్రవర్తనలు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయో చెప్తున్నాడు. దాన్ని బాగా గమనించి ఇదే పని తగులగవలెను. ఆ ప్రవర్తనను శ్రద్ధగా గమనించి అదే పనిగా వేరే పని లేకుండా ఆ మార్గంలో చరించి అదే విధముగా ఆ నడకలను అలవాటు చేసుకోవాలి అని, దాని మీద ప్రేమ పెంచుకోవాలి, ఆ విధంగా తరించడానికి ప్రయత్నించాలి. సరే, ఆత్మలో ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క చింతనే ఉండాలి. ఆయనను గురించి ఆందోళన పడితే ఐహికమైనటువంటి భోగభాగ్యాల కొరకై ఆందోళన పడకూడదు. భగవంతుని గురించే ఎప్పుడు నువ్వు కనుకరిస్తావు నన్ను, ఎప్పుడు నేను నీ యొక్క అనుగ్రహానికి పాత్రుడనవుతాను అని భగవంతుని మీద ఆందోళన కలిగి ఉండాలి. ఒకవేళ భగవంతుని అంత సులభంగా నీకు స్వాధీనం కాకపోతే చింతించాలి, ఎప్పుడు ఆలోచించాలి. ధ్యేయ చింతాయమనే ధాతు, ధ్యానం అన్నా చింతన అన్నా ఒకటే. కాబట్టి ఆ మహాభగవంతుణ్ణి చింతిస్తూ 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 ఉంటే ఆయన మరి బాధపడవలసినటువంటి అవసరం లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని చేకూర్చే పదవిని ఇస్తాడు. ఇకపోతే భగవంతుని యొక్క కథలు ఉన్నవే చాలా అద్భుతమైనటువంటి కథలు. దశావతారాలు ఉన్నాయి, ఆ దశావతారాలకు కథలు ఉన్నాయి. ఏకవింశతి అవతారాలు ఉన్నాయి, ఏకవింశతి అవతారాలకు చరిత్రలు ఉన్నాయి. కాబట్టి నీలవర్ణుడైనటువంటి ఆ భగవంతుడు, నీలవర్ణుడు కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, అందరూ నీలవర్ణులే. మహావిష్ణువు అని అర్థం నీలవర్ణుడు అంటే. ఆ నీలవర్ణుని యొక్క కథలకు నివ్వెరగనందవలే ఆశ్చర్యపడాలి. మన ఊహకు అందనటువంటి చరిత్రలు చాలా చిత్రంగా ఉన్నాయి. అందువల్ల దానికి ఆశ్చర్యపడవలను, ఆలకించాలి, వినవలన ఆ చరిత్రలను. విని 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 దాని అందే భ్రమ పెట్టుకోవాలి, ఇతర విషయాల మీద భ్రమ కలిగి ఉండకూడదు. ఇక ఓర్పుతో ఆ భగవంతుని యొక్క మహిమలను, ప్రభావములను ఎప్పుడూ మనస్సులో చింతిస్తూ ఉండాలి. వేరే చింతనలకు అవకాశం ఇవ్వకూడదు. ఆ ధ్యానం అనేది ఒక కాలానికి పరిమితం చేయకూడదు. ఎప్పుడు వీలైతే అప్పుడంతా వేళ సమయానికి ధ్యానము, భగవత్ చింతన చేయవలసి ఉంటుంది. ఈ కార్యక్రమాలు చేస్తే ఆ నారాయణుడు తప్పకుండా నేను అనుగ్రహిస్తాడు. ఆ నారాయణ దాసుల మార్గాలను చరించిన వాడు అవుతావు. నారాయణ దాసుల జాబితాలో నువ్వు కూడా చేరిపోతావు. నువ్వు చాలా ధన్యుడు అవుతావు అని నారాయణ నామ సంకీర్తన ప్రాముఖ్యాన్ని, నారాయణ ధ్యాన వైశిష్టతను ఈ కీర్తనలో
అన్నమయ్య అద్భుతంగా చిత్రించినాడు. ధన్యవాదాలు సార్. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీలో తరువాతి పాట అన్ని మంత్రములు ఇందే ఆవహించను. మననం చేస్తుంటే మనల్ని కాపాడేదే మంత్రము. అన్ని మంత్రములను కలిగి ఉన్న మహామంత్రం వెంకటేశు మంత్రము. వెన్నెల వంటి ఆ మంత్రాన్ని వెన్నతో కలిగి ఉన్న మహాభక్తుడైన అన్నమాచార్య విరచితమైన ఈ కీర్తనను ఇప్పుడు యువ గాయకుడు నరేష్ అన్నమయ్య పాటల పోటీలో భాగంగా ఆలపిస్తారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము. వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము. ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము. నన్ను గావగలిగే పో నాకు గురుడీయగాను, నన్ను గావగలిగే పో నాకు గురుడీయగాను. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నెల వంటిది వెంకటేశుని మంత్రము అంటూ అమృతవర్షిణి రాగంలో ఆర్తితో ఆలపించారు నరేష్. థ్యాంక్ యూ. మీరు పాడిన విధానం గురించి శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. చక్కటి కీర్తన బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచారు కదా, చక్కగా పాడారు. కొద్దిగా అక్కడక్కడ కొంచెం డౌట్ఫుల్ గా ఉంది, కొంచెం శృతి అక్కడ. ముఖ్యంగా వెన్నెల వంటిది శ్రీ వెంకటేశ మంత్రము రెండోసారి పాడేటప్పుడు కొద్దిగా ఆ పై స్థాయి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు మీరు. అంతవరకు అదే ముఖ్యమైనది. 1-2 చోట్ల కూడా కొంచెం శృతి అటు ఇటుగా అయింది, మిగతా అంతా బాగుంది.
మీ గొంతు బాగుంది, మీతో పాడిన విధానం బాగుంది. అంత ధన్యవాదాలు. చక్కటి కీర్తన ఇది, చాలా మంచి కీర్తన ఇది. ఒప్పించారు పాట పాడి, మీరు బాగానే ఉంది. ఆ కాస్త తప్పులు కూడా లేకుండా చూసుకోండి, సరేనా? సముద్రాల లక్ష్మణయ్య గారు, ఇందుగల సాహిత్యం గురించి వివరిస్తారా? మంత్రోపాసన యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పేటువంటి కీర్తనగా ఇది రూపుదిద్దుకున్నది. కాకపోతే వెంకటేశ్వర అనేటువంటి మంత్రములో అన్ని మంత్రాలు లీనమైపోయినాయి అని అంటున్నాడు అన్నమయ్య. ఆయనకి స్వాధీనమైంది, ఆయన రక్షించింది వెంకటేశ మంత్రం. కానీ ఇంతకు పూర్వము అనేకులు ఏదో ఒక మంత్రాన్ని ఉపాసించి ధన్యులైనారు. వాళ్ళు ఎవరెవరు ఏ ఏ మంత్రంతో తరించినారు అన్నటువంటి విషయాన్ని కూడా పేర్కొంటూ వెళ్ళాడు. నారదుడు ఎప్పుడు నారాయణ 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 మంత్రాన్ని జపించాడు. ప్రహ్లాదుని రక్షించింది నరసింహుడు, కాబట్టి నరసింహుడిని ఎట్లా మరిచిపోతాడైనా? అందువల్ల ఆయన ఉపాసించింది నారసింహ మంత్రము. ఇక రాముడు విభీషణుడు, రావణుని యొక్క తమ్ముడు విభీషణుడు, కానీ చెప్పిన మాట వినకుండా అధర మార్గంలో పోయినాడు. విభీషణుడు రాముడిని ఆశ్రయించినాడు, రామమంత్రం అతన్ని రక్షించింది. ఇకపోతే నా మట్టుకు నాకు వెంకటేశ మంత్రమే చాలు, అన్ని మంత్రాలు దానిలో లీనమై ఉన్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా మరొక మంత్రానికి ఆరాటపడవలసినటువంటి అవసరము లేదు అన్నాడు. అర్జునుడు కృష్ణుడు సఖులుగాను బంధువులుగాను నరనారాయణులుగాను అన్యోన్యంగా అవతరించినటువంటి యుగం అది ద్వాపర యుగం. అక్కడ కృష్ణ మంత్రాన్ని ఉపాసించిన వాడు అర్జునుడు. మామూలుగా ఎవరో ఏదో చెప్తే కాదు, గురువు చెప్తే శిష్యుడికి దాని మీద గుర్తు గౌరవము ఏర్పడుతుంది. కాబట్టి కృష్ణుడు బంధుత్వంతో కాకుండా సఖిత్వంతో కాకుండా సాక్షాత్తు గురుస్థానాన్ని వహించి అర్జునుడికి ఆ మంత్రం ద్వారా తరుణం కలిగించాడు. కానీ అన్ని మంత్రాల సారాంశము ఆ ఇందిరానాథుడే, ఆ లక్ష్మీరమణుడే, అదే పరబ్రహ్మ మంత్రము. ఇకపోతే ఒక్కొక్క మంత్రానికి పేర్లు చెప్పినప్పుడు అర్థాలు ఉంటాయి. వెంకటేశ అని ఏమర్థం అంటే సర్వపాపాన్ని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే. వేం అంటే పాపాలు, కటహ ఆ పాపములను తొలగించేవాడు, దహింపజేసేవాడు. వేంకారో అమృత బీజం సాత్ కటం ఐశ్వర్యం ఉచ్యతే. వేం అంటే అమృతత్వం, కటం ఐశ్వర్యం ఉచ్యతే. అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటేశ అని చెప్పినాడు. అమృతత్వము ఐశ్వర్యము రెండు సమన్వయించినటువంటి భగవంతుడు. ఆయన యొక్క పేరు అది నాకు నా పాలిటి తారకమైంది. ఆయా యుగాల్లో ఆయా భక్తులు ఆయా మంత్రాలతో తరించి ఉంటే ఉండవచ్చు. ఈ కలియుగంలో నాకు వెంకటేశ మంత్రమే రక్షకము అయిందని వెంకటేశ మంత్రం మీద, వెంకటేశ్వరుని మీద తనకున్నటువంటి అసామాన్యమైనటువంటి భక్తిని కీర్తనలో అన్నమయ్య వర్ణించినాడు. ధన్యవాదాలు సార్. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీలో తరువాతి పాట చాటిదనిదియే సత్యము. హరి అనే 2 అక్షరాలు స్మరిస్తే చాలు మహాపాపాలు పటాపంచలవుతాయి. ఈ సత్యాన్ని అన్నమయ్య తన సంకీర్తనలలో చాటి చెప్పాడు. ఈ కమ్మని సంకీర్తనను అన్నమయ్య పాటల పోటీలో భాగంగా సాయి ప్రణతి ఇప్పుడు ఆలపించబోతున్నారు. చెటులేదితని
శ్రీ వెంకటేశ్వరుని సేవించుడని పరమ రహస్యాన్ని చాటదనిదియే అంటూ ఎంతో చక్కగా ఆలపించావు ప్రణతి. ధన్యవాదాలు. ఈ సంకీర్తనను నీవు పాడిన విధానం గురించి ఎస్పి శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. తప్పకుండా. సాయి ప్రణతి అమ్మ. నమస్కారం. నమస్కారం అమ్మ. చాటెదనిదే సత్యము సుండో. హనుమాచార్యుల వారు ఒక్కోసారి ఒక్కొక్క కొత్త పదాన్ని మనకి సృష్టించిస్తారు. అలాగా సుండో అన్నమాట. బాగా పాడారు మీరు, చక్కటి కీర్తన. ఎత్తుగడ మొదలు పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు, టెన్షన్ ఫీల్ అయినట్టున్నారు మీరు. అలాగే చివర మహీధరంబున పైకి వెళ్ళినప్పుడు ఆ స్థాయిలో కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. అదొక్కటే చూసుకోండి మీరు. ఈ జాగ్రత్తలు పాటించాలి. మనం పాటిస్తే మీ పాట బాగుంది, గొంతు బాగుంది, చక్కగా తీయగా ఉంది మీ గొంతు. మైక్ చాలా బాగా సూట్ అయ్యేటటువంటి ఒక గొంతు మీది. ఈ కొంచెం అక్కడక్కడ కొద్దిగా అటు ఇటుగా పాడుతున్నారు, కొంచెం శృతి అది చూసుకోండి. కొన్ని గమకాలు కూడా అలా కరెక్ట్ గా రావట్లేదు, అవి బాగా చెక్ చేసుకోండి. బాగుందమ్మా, శుభం. సముద్రాల లక్ష్మణయ్య గారు, ఈ సంకీర్తన మీద మీ అభిప్రాయం తెలియజేస్తారా? ఒక సత్యాన్ని ప్రకటిస్తున్నాడు అన్నమయ్య. సత్యాన్ని ఆధారంగా చేసుకొని సద్వాచితమైనటువంటి బ్రహ్మమును చేరుకోవాలి. అందువల్ల ఇలాంటి సత్యాలను గ్రహించవలసిన అవసరం ఉంది. కాబట్టి సత్యాన్ని ప్రకటిస్తూ ఈ వెంకటేశ్వర స్వామిని సేవిస్తే ఎప్పటికీ చేటు ఉండదు అన్నాడు. జీవితం చేటు లేని జీవితం కావాలి, కానీ ఆటుపోటులకు గురై చేటు పొందేటువంటి జీవితం ఎవరికి ఎందుకు అవసరం కాదు. అందుచేత చేటు లేని జీవితం కావాలంటే మరి ఆయన్ని వెంకటేశ్వర సేవ చెయ్యాలి. లోకంలో సురాసురులు కొందరు ఉన్నారు. సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. ద్వౌ భూత సర్గవులోకేస్మిన్ దైవ ఆసురయేవచ అని భగవద్గీత. దైవాంశంతో ఉండేవాళ్ళు, మరి అసురాంశంతో ఉండేటువంటి వాళ్ళు. ప్రాణికోట్లలో రెండు జాతులు ఉన్నాయి. కానీ ఎవరు సురులు ఎవరు అసురులు అంటే చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఇష్టపడనటువంటి వారు, సేవించని వారు అసురులు. ఎవరైతే ఆయనకి దాస్యం చేస్తారో వాళ్ళు సురులు, దేవతలు. సురలీత అనే దాసులు సుండు. కాబట్టి ప్రాణప్రాయమైనటువంటి వాడు ఈ పరమాత్ముడు ఒకడు. ఆయన మీద ప్రేమను పెంచుకోవాలి, భక్తిని పెంచుకోవాలి, ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడానికి ప్రయత్నించాలి. మరొక మార్గము లేదు. మరొకటి ఏమిటంటే వేద రక్షకుడు. వేదాలను రక్షించేది పరమాత్మ. వేదోకిలో ధర్మమూలం. ప్రపంచం అంతా మరి ధర్మం మీద ఆధారపడి ఉన్నది. అటువంటి ధర్మము వేదం మీద ఆధారపడి ఉన్నది. ఆ వేదాన్ని రక్షించకపోతే సృష్టి అంతా చిన్న భిన్నం అవుతుంది. అందుచేత వేదాన్ని రక్షిస్తున్నాడు. ఇకపోతే బ్రహ్మ ఉన్నాడు. మహావిష్ణువు యొక్క నాభి పద్మం నుండి పుట్టాడు. ఆయన బ్రహ్మకు తండ్రి. ఎక్కడ వెతికినా, ఎవరితో సమన్వయించినా ఎవరు ఈయన అంటే ఆయనే ఘనుడు, ఆయన మించిన దేవత లేదు అనేటువంటిది సత్య స్వరూపమైనటువంటి పరమార్థము. ఇహపరాలు రెండు ఉన్నాయి. ఈ లోకం ఉన్నది, పరలోకము ఉన్నది. రెండింటిలో సుఖంగా ఉండాలనుకుంటాం, కానీ ఊరక అనుకున్నంత మాత్రాన సిద్ధించదు. ఏం చేయాలంటే భగవంతుని యొక్క నామకి సంకీర్తన చేయాలి. అదే పార్వతి అడిగింది, శివుడు చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. అందుకే వహినుతించే పార్వతీశుండు. శివుని నుండి ఆ విషయాన్ని గ్రహించి పార్వతి ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క దివ్యనామాన్ని కీర్తించింది. ఇదే రహస్యం, ఇంతకు మించిన రహస్యం లేదు. ఆ రహస్యమే అర్చావతార రూపంలో వెంకటాద్రి మీద శాశ్వతమై నిలిచి ఉన్నది, మనకు రక్షకమై ఉన్నది. అది వినా మనకు మార్గం వేరొక మార్గం లేదు అని భక్తి మార్గంలో ఒక తీవ్రమైనటువంటి గొప్ప స్థాయిలో అన్నమయ్య మహావిష్ణువును కీర్తించాడు. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీలో తరువాతి పాట నారాయణ అచ్యుతానంత గోవిందా హరే. శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వర ముద్రాంకితంగా రచించిన వేవేల కీర్తనలలో ఎంతో ఆధ్యాత్మిక పరమార్థాన్ని కలిగి ఉన్న ఈ కీర్తనను ఇప్పుడు యువ గాయని లక్ష్మీ మనోజ్ఞ ఆలపించడానికి మన ముందుకు రాబోతున్నారు.
శరణటిని నారాయణాచ్యుతనంత గోవింద హరి సారముగ నీకునే శరణటిని సారముగ నీకునే శరణటిని చలువయును వేడియును నటల సంసారంబు తొలకు సుఖముక వేళ దుఃఖముక వేళ చలువయును వేడియును నటల సంసారంబు తొలకు సుఖముక వేళ దుఃఖముక వేళ ఫలములివే ఈ రెండు పాపములు పుణ్యములు పులుపు దీపిని కలిపి భుజించినట్లు ఫలములివే ఈ రెండు పాపములు పుణ్యములు పులుపు దీపిని కలిపి భుజించినట్లు నారాయణాచ్యుతనంత గోవింద హరి సారముగ నీకునే శరణటిని సారముగ నీకునే శరణటిని ఇహము పరములు వలెనే ఎదిరి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మదిని ఇహము పరములు వలెనే ఎదిరి కల్లయు నిజము విహరించే భ్రాంతియును విభ్రాంతియును మదిని సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలించవే సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలించవే నారాయణాచ్యుతనంత గోవింద హరి సారముగ నీకునే శరణటిని నారాయణాచ్యుతనంత గోవింద హరి సారముగ నీకునే శరణటిని సారముగ నీకునే శరణటిని 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 శ్రీ వెంకటేశుని కరుణించమంటూ ఆనాడు అన్నమయ్య ఆలపించి వేడుకున్న శరణాగత తత్వాన్ని వీణుల విందుగా ఆలపించాం మనోజ్ఞ. నీవు పాడిన ఈ సంకీర్తన గురించి ఎస్పి శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మీ మనోజ్ఞ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన ఈ పాటను చక్కగా పాడావు. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు స్వరపరిచిన పాటలను మీరు పాడుతున్నారు, వాటికి తగినట్టుగా సంగీతాన్ని అందించి మనకి ఎక్కడెక్కడ ఎంత అద్భుతంగా ఎంతవరకు కావాలో అంతవరకు సంగీతాన్ని అద్భుతంగా అందిస్తున్న మన వాద్య బృందానికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే ఆ సంగీతాన్ని సమకూర్చిన శ్రీ హనుమంతరావు గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఒట్టి పాట పాడితే మనకేం తెలియదు కదా, పక్కన ఆ వాద్యం ఆ సహకారం ఉంటే ఆ అందం వేరే. మీరు చక్కగా పాడారు. సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను గరుణించి, కరుణింప కాదు, కరుణించి బహువిధంబుల నన్ను పాలించవే అని నేను అనుకుంటున్నాను. కరుణించి అయి ఉండాలి, ఇక్కడ కరుణించి అని ఉంది, మీరు కరుణింప అని పాడారు. ఇవి చెక్ చేసుకోండి. పై స్థాయికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు. అదే మళ్ళీ రెండోసారి పాడేటప్పుడు చక్కగా అందుకున్నారు. మొదటి ఆలాపన కానీ చివర మీరు ముగింపు కానీ చక్కగా శుభం. సముద్రాల లక్ష్మణయ్య గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం వివరిస్తారా? ఆధ్యాత్మిక మార్గంలో అనేక యోగాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. కర్మయోగ, భక్తి యోగ, ధ్యాన యోగ, జ్ఞాన యోగాలను భగవద్గీతాది గ్రంథాలు విస్తరించాయి. కానీ అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ
చివర 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని అర్జునుడికి హామీ ఇస్తాడు. మిగతా చెప్పినటువంటి ధర్మాలంతా పక్కన పెట్టు, శరణాగతి కమ్ము నాకు. ఈ శరణాగతి తత్వాన్ని పొందినావంటే, శరణాగతుడు పోయినావంటే నేను అన్ని విధాలా నిన్ను క్లేశముల నుండి తొలగించి సౌఖ్యాన్ని చేకూరుస్తాను అన్నటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకొని నీకు శరణంటిని. శరణం గృహరక్షిత్రో. శరణం అంటే ఏమర్థం? శరణం అంటే మన ఇంటికి కూడా శరణం అని పేరు. రక్షకుడు అయినటువంటి వాడిని కూడా శరణం అంటారు. ఇకపోతే ఇక్కడ చెప్పినటువంటి జీవితంలో ఉండేటువంటి ద్వివిధములైనటువంటి ద్వంద్వ ప్రవాహాలను గురించి పేర్కొన్నాడు. చలువ వేడి, సుఖము దుఃఖము, పాపము పుణ్యము, ఇవి తప్పవు. మనం సుఖమే కావాలనుకుంటాం, కానీ దుఃఖం తప్పదు. చలువ వేడి ఎట్లయితే సృష్టిలో సహజంగా ఉన్నావో జీవితంలో కూడా సుఖ దుఃఖాలు అలాగా వస్తూ ఉంటాయి. శంకరాచార్య వారిని అడిగితే ఆయన చెప్పాడు, సుఖాలు ఉంటాయి కానీ సుఖం అల్పం బహుక్లేశ అన్నాడు. సుఖం స్వల్పము, దుఃఖం ఎక్కువగా ఉంటుంది జీవితంలో అని. మరి దాన్ని తప్పించుకునేటువంటి మార్గం ఏమిటి అంటే అన్నమయ్య చెప్పిన మార్గమే. నన్ను కాపాడడానికి నీకు శరణాగతుడునైతే తప్ప నీవేనా మంచి చెడ్డ చూసుకో, నిన్ను వినా వేరే దేన్ని కోరడం లేదు, ఏ దేవుణ్ణి ఆశ్రయించడం లేదు, నీవే నన్ను రక్షించాలా అన్న అభిప్రాయంతో నీకు నే శరణంటిని. అట్లా అన్నప్పుడు ఇవన్నీ సుఖ దుఃఖాలు పక్కన పోతాయి. సుఖము దుఃఖము చెప్పారే, సుఖ దుఃఖాలను సమదృష్టితో చూడగలిగినావంటే నువ్వు సంసారాన్ని తరించినట్టే. కానీ సుఖాన్ని స్వీకరించి దుఃఖాన్ని దూరంగా పెట్టాలంటే అది సృష్టిలో సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఉపాయంగా శరణాగతే దీనికి మార్గము అని అన్నమయ్య ఈ కీర్తనలో ఇస్తుంది. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీలో తరువాతి పాట అతడేమి దవ్వుగాడు. ఈ సంకీర్తన తొలి తెలుగు వాగ్గేయకారుడైన అన్నమయ్య రచించిన ఆధ్యాత్మిక సంకీర్తనలలో మరొక ఆణిముత్యం. ఈ సంకీర్తనను కుమారి సుధీర గళంలో విని ఆస్వాదిద్దాం. వలపు పిల్లగోవి బట్టి వాడు మెచ్చురేచనే. చల్లనైన గాలి చేత జాలి రేచే వలపు పిల్లగోవి బట్టి వాడు మెచ్చురేచనే. పుల్లగోని పువ్వులపు పొడి ఓది చేసనే. పుల్లగోని పువ్వులపు పొడి ఓది చేసనే. గొల్లనన్న ఓదు దీని కోమలమ్మ చెలులు. అతడేమి దవ్వుగాడు అదివ ప్రాణనాథుడే. నీతి తోడవాని గూర్చి నెలత కావగదరే. అతడేమి దవ్వుగాడు
కలలు రేచెనే మదను పూబుటమ్ము సోకి మదను రేగి ప్రేమము కలిసి విబుడు మోము చూపి కలలు రేచెనే ఇదివో శ్రీ వెంకటనాథుడింటి నెట్టి కూడినాడు ఇదివో శ్రీ వెంకటనాథుడింటి నెట్టి కూడినాడు చెదరనట్టి వేడుకెల్ల చందనమ్మ ఇంటికి అతడేమి దవ్వుగాడు అతివ ప్రాణనాథుడే నీతి తోడవాని గూర్చి నెలత కావగదరునే అతడేమి దవ్వుగాడు అతివ ప్రాణనాథుడే నీతి తోడవాని గూర్చి నెలత కావగదరునే చెదరనట్టి వేడుకెళ్ళ చందేనమ్మ ఇంటికి అంటూ మధురమైన సంకీర్తనను సుమధురంగా ఆలపించావు సుధీర. శైలజ గారు, సుధీర పాడిన ఈ సంకీర్తన గురించి మీ అభిప్రాయం? సుధీర, ఈ పాట అంతా కూడా స్వామివారిని తర్వాత అమ్మవారిని వారి ప్రేమను వర్ణిస్తూ వచ్చిన పాట కదా. దానికి ఎంతో ఉత్సాహంగా చెల్లు పాడుతున్నారు. ఆ ఉత్సాహం మన గొంతుకులకు కూడా రావాలి. నువ్వు పాడేటప్పుడు ఆ భావం కూడా రావాలి. తర్వాత తాళం తప్పుతుంది. తాళం తప్పడం అంటే నువ్వు ముందు వస్తున్నావు, ముందు పాడేస్తున్నావు అనమాట. చరణాలు ముఖ్యంగా పల్లవి కరెక్ట్గా పాడావు. చరణాలు వచ్చేటప్పుడు 2 చరణాలు నా చేయి చూసినప్పుడు సరిగ్గా పాడుతున్నావు, లేనప్పుడు తప్పిపోతుంది, ముందుగా వచ్చేస్తున్నాను. ఇది సాధనతో బాగా సర్దుకుంటుంది. సాధన బాగా చెయ్యాలి. సింపుల్గా హాయిగా ఉంది పాట. నువ్వు చక్కగా నేర్చుకొని చాలా సులభంగా పాడొచ్చు ఈ పాటని. నువ్వు టెన్షన్ పడిపోయి తాళం ముందుకు వచ్చేసి గాబరా పడుతున్నావు, అంతకంటే ఇంకేమీ లేదు. ఆ తాళం కరెక్ట్గా సాధన చేసావంటే ఇంకా బాగా రాణిస్తుంది. భావం ఉండాలి పాటలో. పాటలో భావం ఉంటే సగం మార్కులు వస్తాయి భావానికి. అందం వస్తుంది పాటకి భావం ఉంటే. లేకపోతే అన్నమాచార్య ఎంత రాసినా కూడా, ఎంత అద్భుతమైన పదాలు రాసినా మనం దానికి భావం ఇవ్వకపోతే అవన్నీ వ్యర్థమే కదా. అందుకని భావంతో కూడిన ఆ పాటను మీరు ప్రదర్శిస్తే చాలా బాగుంటుంది. శుభం. సముద్రాల లక్ష్మణయ్య గారు, ఈ సంకీర్తన సాహిత్యం గురించి మీ మాటల్లో. అన్నమాచార్యుల వారి సంకీర్తన భక్తి ప్రధానమైంది. అందువల్ల ఏ పాట ఎత్తుకున్నా ఎక్కడో భక్తి ప్రాధాన్యాన్ని ప్రకటించి తీరాలి ఆ రచనలు. ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసినాడు. నాయిక, నాయకుడు, చెలికత్తెలు. చెలికత్తెలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ నాయకుడు, ఆ నాయిక ఉన్నదే అతివ ప్రాణనాథుడే. ఆమెకి ఆ నాయికకు దూరమైన వాడు కాదు, కావలసిన వాడే, కలిసి ఉండేవాళ్లే. కానీ ఏ కారణం చేతనో ఇప్పుడు విడిపోయినారు. మళ్ళీ వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించండి నీతిమయమైనటువంటి పద్ధతులు అని శృంగారపరంగా చెప్పినట్టుగా ఉన్నది. కానీ నిజమైనటువంటి అర్థం ఏమిటంటే, శాశ్వతంగా పరమాత్మతో సంబంధం కలిగిన వాడు జీవుడు. ఈ జీవుడికి దేవుడికి ఎప్పుడు కూడా ఎడబాటు అనేది లేదు. జీవుడిలో అంతర్యామిగా దేవుడు ఉన్నాడు. కాబట్టి జీవుడిని ఒక అతివుగా భావిస్తే దానికి ప్రాణనాథుడు ఆ మహావిష్ణువే. వాళ్ళ ఇరువురిని విడిపోనీయకుండా కాపాడాల్సిన, సంఘటిత పరచవలసిన బాధ్యత మన మీద ఉన్నదే. నా చెలికత్తెలు మాట్లాడుకున్నట్టు దీన్ని ఏమంటారంటే మధుర భక్తి అంటారు. భక్తిలో మధుర భక్తి అన్నారు. ఎందుకంటే మధుర భక్తి అంటే ఇక్కడ నాయిక, స్త్రీ, పురుషుడు అనేది ప్రధానం కాదు. జీవుడు, దేవుడు. జీవుడు అంటే నాయిక, దేవుడు అంటే భగవంతుడు. వాళ్ళు ఇరువురి యొక్క కలయిక. నాయికా నాయకుల్లో ఎప్పుడో ఏ కారణం చేతనో ప్రణయ కలహాలు వస్తాయి. లోకంలో ఉండే తీరుది. దాన్ని అలాగే ఏ కారణం చేతనో జీవుడు విడిపోయినాడు దేవుడి నుండి, మళ్ళీ వీడిని కలపాలి, ఆ దేవుడితో కలపాలి. ఆ కలపడంలో లోకంలో గురువులా పనిచేస్తారు. ఇక్కడ నాయిక ప్రధానంగా వర్ణించినాడు కాబట్టి చెలికత్తెలు ఆ పని చేయాలి. కాబట్టి ఒక చెలికత్తె మిగతా చెలికత్తెలతో వాళ్ళు ఇరువురు ఒకటే, ఇప్పుడేదో తగులాడుకున్నారు కానీ మళ్ళీ వాళ్ళని కలుపు అని అంటున్నారు. చాలా చమత్కారంగా, చిత్రంగా, మంచి పదప్రయోగంతో ఉన్నది. ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీలో తరువాతి పాట నవరసములది నలినాక్షి. అలిమేలు మంగమ్మ అన్నమయ్యను కన్నతల్లి కంటే మిన్నగా పాలించిన చల్లని తల్లి. శ్రీ వెంకటనాథుని కూడి ఉన్న అమ్మవారిపై
శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయ భీవత్స రౌద్ర శాంతరసాలను పలికిస్తూ అన్నమయ్య పొదిగిన ఈ ముత్యాలహారాన్ని అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీలో భాగంగా ఇప్పుడు సాయి ఉమామహేశ్వరి పాడబోతోంది. బొమ్మ జంకెన
నవరసములది నలినాక్షి అంటూ మనోహరంగా సాగింది నీ గానాలాపన. ధన్యవాదాలు. శైలజ గారు, మహేశ్వరి పాడిన ఈ సంకీర్తన గురించి మీ అభిప్రాయం? మహేశ్వరి, సాయి ఉమా మహేశ్వరి. సంగీతం ఎన్నేళ్లుగా నేర్చుకుంటున్నావమ్మా నువ్వు? 9 ఏళ్ళుగా నేర్చుకున్నాను. 9 ఏళ్ల నుంచి నేర్చుకుంటావు. సంగీతం అంత బాగుంది, భావం కావాలి ముఖ్యంగా. తర్వాత ఒత్తులు, భయరసము, బీభత్సము, ఇవన్నీ కూడా గమనించుకొని ఆ ఒత్తులు ఇవ్వాలి ముఖ్యంగా. అంత కష్టపడి ఆయన అన్ని వేల కీర్తనలు రాసినప్పుడు మనం తెలుసుకొని ఆ మాత్రం మర్యాద మనం ఇవ్వాలి. ఆ ఒత్తులు మటుకు సక్రమంగా సరిగ్గా చూసుకోండి. అలాగే సంతోష రసము, అక్కడ సంతోష రసము అని రాశారు కానీ సంతోష రసము, ఇలా ఈ ముఖ్యంగా ఈ ఒత్తులు చూసుకోండి మీరు, అది చాలా ముఖ్యం. తర్వాత ఒక పాట మనం పాడుతుంటే ఆ పాటలోని భావాన్ని మనం గ్రహించి దానిలోకి వెళ్ళాలి. పాఠం అప్పచెప్పినట్టుగా కాకుండా కొంచెం భావ ప్రకటన ఉండాలి. అందరికీ అది చెప్తున్నాను నేను. కొన్ని పాటలు ఉంటాయి అంటే మొత్తం అది సంగీత ప్రధానమై స్వరాల ప్రధానమై ఉండే పాటలు కొన్ని ఉంటాయి. అవి మనం బాగా గట్టిగా గంభీరంగా స్వరస్థానాలతో పాటుగా సంచారం చేస్తూ పాడొచ్చు ఆ పాటలు. కానీ ఇలాంటి పాటలు ఇప్పుడు నవరసం అంత అమ్మవారిని నవరసాలతో ఎక్కడెక్కడ ఆవడంలో నవరసాలు ఉన్నాయో అవన్నీ చెప్తున్నారు కాబట్టి ఇలాంటి పాటలు, కొంచెం శృంగారభరితమైన పాటలు, చాలా నెమ్మదిగా అందంగా ఉండే తత్వాలు, ఇవన్నీ కూడా మనం కొంచెం భావం ఇచ్చి పాడితే అవి ఇంకా అందంగా వస్తాయి. అది చూసుకోండి, ఆ సాధన చేయండి మీరు. శుభం. ధన్యవాదాలు. సముద్రాల లక్ష్మణయ్య గారు, ఈ సంకీర్తనలోని సాహిత్య సారాంశం అందజేస్తారా? రసప్రధానా శబ్దార్థా. వాంగ్మయం అంతా కూడా, కావ్య జగత్ అంతా కూడా రసప్రధానమే ఉంటుంది. వస్తు, నేత, రస. వస్తువు అంటే స్టోరీ, కథా వస్తువు. నేత అంటే అందరి నాయకుడు, రామాయణంలో రాముడు. రసహ, ఇప్పుడు చెప్పినటువంటి రసాలు. ఈ రసాలను గురించిన ప్రస్తావన భరతుని నాట్యశాస్త్రంలో వచ్చింది. అయితే నాట్యే అష్టౌ రసాహ, అష్టరసాహ, 8 రసాలనే పేర్కొన్నాడు ఆయన భరతుడు. తర్వాత కాలక్రమంలో 9వ రసం కూడా చేర్చినారు. శాంతోపి నవమో రస, శాంతం కూడా రసమే. ఇప్పుడు కూడా రసం అంటే 9 రసాలనే ప్రసిద్ధి. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతాశ్చ అన్ని వచ్చాయి దీంట్లో. రసాహ పూర్వైరుదాహృతా. అంతటితో వదలకుండా అన్నమయ్య ఏం చేసినా అంటే 10వ రసం ఒకటి పెట్టినాడు. 9 రసాలు కాకుండా 10వ రసం ఏమిటిదంటే అతిమోహము. ప్రతి మైమరపు అది శాంతరసం అన్నాడు. యోగి కూడా మైమరచిపోయి ఉంటాడు యోగం, అందువల్ల శాంతరసం సరిపోయింది. అతిమోహము 10వ రసము. అత్యంతమైనటువంటి ఆ మోహావేశము నాయికానాయకుల యొక్క సంయోగం వల్ల వచ్చేది 10వ రసము. నీకు అలంకార శాస్త్రంలో సంతోష రసము, మోహరసం ఉండవు. అన్నమయ్య చమత్కారాదాయకంగా ఈ సంగీతంలో దీన్ని పెట్టాడు. 9 రసాలు 10 రసాలు ఉన్నాయనుకుందాం. అనడంలో ఏమిటి, ఆమె యొక్క వర్ణంలో ఆశ్చర్యమైనటువంటి అందమో చందమో కనిపించాలి కదా. ఇప్పుడు నడుమును గురించి వర్ణించినాడు. ఏమన్నాడు? నడుమున భయరసం అన్నాడు, భయానక రసం. ఇట్లా మనం సమన్వయం చేసుకుంటే రసాలతో సమన్వయం చేసినాడు. ఆమె అందాన్ని పెంచి వర్ణించినాడు. కవితకు ఒక అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి ఒక చమత్కారాన్ని సాధించినాడు. ఎందుకంటే కవిత్వానికి చమత్కారం లేకపోతే నిలబడదు. కావ్యం అంటేనే శబ్దార్థ రామణీయకం. రామణీయకం అంటే చమత్కారం. అన్ని లక్షణాలను సాధించినటువంటి ఈ పాట ఇప్పటికే చాలా ప్రసిద్ధిగా పాడుతూ ఉన్నారు. దీన్ని వాంగ్మయ రసం అని పాడుతుంది. ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీ ఈనాటి సంచికలో 6 యువ గాయని గాయకులు ఆలపించిన కీర్తనలు విన్నాం కదా. మరి వారిలో ఉత్తమ గాయకులుగా ఎంపికైన వారెవరో శ్రీమతి ఎస్పి శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. చాలా ధీటుగా సాటి లేనటువంటి మార్కులతో మేఘనా నాయుడు, ఆ తర్వాత నరేష్, వీళ్ళిద్దరూ ఎంపిక చేయబడ్డారు.
ఉత్తమ గాయని గాయకులుగా ఎంపికైన మేఘనా నాయుడు మరియు నరేష్లకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి ఎస్పి శైలజ గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన సముద్రాల లక్ష్మణయ్య గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎంతో అద్భుతంగా సంగీత సహకారం అందించిన మా వాయిద్య బృందం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ గాయని గాయకులందరికీ తిరువెంకటనాథుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే వారం మరికొంతమంది యువ గాయని గాయకులతో సరికొత్త కీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Govinda, Hari Govinda.